హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మంచి అప్డేట్స్ ఉన్నాయండి. సో నేను thumbnail పైన ఏం పెట్టాను, నిఖిల్ కంటెండర్ అయ్యాడా, ప్రేరణ కంటెండర్, రెండిట్లలో కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. సో అట్లనే బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి వచ్చింది, పృథ్వీకి ఎందుకు వచ్చింది, చాలా బాగా ఆడాడంటే టాస్కులు ఈరోజు. మరి పృథ్వీకి ఎందుకు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది, అట్లనే మళ్ళీ ఒక టైంలో పృథ్వీ చిన్న మిస్టేక్ ని, అది మొత్తం సంచాలకులు చిన్న మిస్టేక్ ని పట్టుకుని పృథ్వీని అయితే తొలగించడం జరిగిందంట. అట్లనే పృథ్వీ కూడా రెండో టాస్క్ లో గివప్ ఇచ్చేసాడంట. ఎందుకు ఇచ్చేసాడు ఇవన్నీ అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ప్రేరణ మరి తేజ ఎందుకు ఆడలేదు టాస్క్ లలో, అంటే నెక్స్ట్ లెవెల్ టాస్క్ అనమాట, తేజ ఎందుకు ఆడలేదు. అట్లనే నిఖిల్ ఫస్ట్ టైం నిఖిల్ టాస్క్ ఆడాడు, అంటే ఫస్ట్ టైం ఈ సెకండ్ లెవెల్ కంటెండర్స్ తోనే ఆడాడు అనమాట. సో ఏంటి ఇవన్నీ అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. చాలా బాగా ఆడారంట పృథ్వీ నిఖిల్. ఫిజికల్ టాస్క్ అంటే ఇంకా పృథ్వీ నిఖిలే కదా. సో వాళ్ళు ఎట్లా ఎంతవరకు ఆడారు, ఏం జరిగింది అనేది క్లియర్ గా తెలుసుకుందాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కొంతమంది ప్రేరణ కంటెండర్ అంటున్నారు, కొంతమంది నిఖిల్ కంటెండర్ అంటున్నారు. సో మరి నిఖిల్ రెండు టాస్కులు విన్ అయ్యాక నిఖిల్ కంటెండర్ అవుతారు కదా, మరి ప్రేరణకు ఎందుకు వచ్చింది, ఇవన్నీ అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం నా వీడియోస్ ని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అయితే మనకి ఫస్ట్ మనకు అవినాష్ అండ్ రోహిణి అయితే కంటెండర్స్ అయిపోయారు. సో తేజ అయితే ఆడలేదన్నమాట, తేజ ఆడలేదు. నెక్స్ట్ లెవెల్ అంటే ఎవరు, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్, నిఖిల్, నలుగురు కలిసి ఆడారంట టాస్కులు. అయితే ఇంకా నబీల్ కి బ్లాక్ బ్లడ్జ్ వచ్చింది, విష్ణుప్రియకి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసింది, బ్లాక్ స్టార్ అది వచ్చేసింది. సో వాళ్ళు ఆడరు ఇంకా. సో సెకండ్ లెవెల్ అంటే ఇంకా గౌతమ్ ఆ రోజు బాగానే ఆడాడు, తర్వాత పృథ్వీ బాగానే ఆడాడు, తర్వాత ప్రేరణ బాగానే ఆడింది. కాబట్టి వాళ్ళ ముగ్గురు ప్లస్ నిఖిల్ నలుగురికి కలిపి టాస్క్ పెట్టారంట. మరి తేజను ఎందుకు పెట్టలేదు అనేది మనము లైవ్ చూసి తర్వాత ప్రోమోస్ చూసి దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాము. అయితే వీళ్ళు నలుగురు అయితే ఆడారంట. అది చాలా డేంజరస్ గేమ్ అంట. ఒక్క దాంట్లో ఆయిల్ పూసుకోవాలంట, అంటే ఆయిల్ ఉన్న దాంట్లో కాలు పెట్టేసి ఒకటి 90 degrees పైన ఉంటదంట, దానిపైన ఎక్కుకుంటూ ఎక్కి అక్కడ ఉన్న బొమ్మను తీసేసి అవతల సైడ్కి వేయాలంట. సో ఇది సూపర్ గా ఆడారంట. గౌతమ్ నిఖిల్, పృథ్వీ ఇద్దరు చాలా బాగా ఆడారంట. చిన్న మిస్టేక్ వల్ల పృథ్వీని తొలగించడం అయితే జరిగిందంట. అదేంటి హోరాహోరీగా నడిచారంట. సో ఈ టాస్క్ లో అయితే ఫస్ట్ గౌతమ్ అవుట్ అయ్యాడంట, తర్వాత ప్రేరణ అవుట్ అయిందంట. సో తర్వాతకు వచ్చేసి పృథ్వీ చిన్న మిస్టేక్ అంట. పృథ్వీకి ఆ మిస్టేక్ ఏంటి, ఒకవేళ ఏదో జారి ఇటు పడమా, లేకపోతే జారి సంథింగ్ అంటే కాలు పెట్టకుండా వెళ్ళడమా, ఏదో చిన్న మిస్టేక్ అని అంట. అది మనం లైవ్ లో కూడా మనకు అది చూపియరు, ఎపిసోడ్ చూసాక క్లియర్ గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. పాపం అది అతనికి సింపతి వస్తుందా, లేకపోతే నిజంగా క్లియర్ మిస్టేక్ చేశాడా అనేది అయితే మనము ఎపిసోడ్ వచ్చే వరకైతే ఆగాలి. లైవ్ లో కూడా మాట్లాడుకునే దాన్ని బట్టి కూడా మనం గెస్ట్ చేసి చెప్పొచ్చు. సో మీకు ఎప్పటికప్పుడు అయితే నేను అప్డేట్ అయితే షేర్ చేస్తాను. సో నిఖిల్ తోపు తురుము సూపర్ గా ఆడాడంట అబ్బా. మరి ఇక గౌతమ్, ప్రేరణ ఎట్లా అవుట్ అయ్యారు అనేది అయితే చూద్దాం మనము. మనకు ప్రోమోస్ వస్తే కూడా కొంచెం అర్థమైపోతుంది. ఇప్పుడు వరకు అయితే ప్రోమో రాలేదు నేను వీడియో చేసేసరికి. సో నేను చూసి అయితే పెడతాను, thumbnail చేసేటప్పుడు వస్తే కనుక thumbnail ఏమైనా హింట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇట్లయితే జరిగింది. సో ఇందులో ఈ టాస్క్ విన్నర్ వచ్చేసి మనకు నిఖిలే. తర్వాత నెక్స్ట్ ఫజిల్ టాస్క్ అంట. ఫజిల్ టాస్క్ లో కూడా నిఖిల్, ప్రేరణ, గౌతమ్ ముగ్గురు ఆడారంట. ఎందుకో పృథ్వీ ఆడలేదంట. ఆడాడా మరి, ఆడి గివప్ ఇచ్చేసాడా, నేను ఆడను అన్నాడా, సంథింగ్ ఏదైనా బాధలో ఉన్నాడా తెలీదు. సో అక్కడైతే గివప్ ఇచ్చేసాడంట, ఆడి మధ్యలో గివప్ ఇచ్చాడా తెలియదు. కానీ ఇందులో నిఖిల్ ఫస్ట్ వచ్చాడంట ఫజిల్లో, గౌతమ్ సెకండ్ వచ్చాడంట, ప్రేరణ 3వ ప్లేస్ లో వచ్చిందంట. సో బ్లాక్ బ్యాడ్జ్ మాత్రం మనకు పృథ్వీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి అంత బాగా ఆడినా కూడా బ్లాక్ బ్యాడ్జ్ ఎందుకు వచ్చింది, మరి సెకండ్ టాస్క్ మొత్తమే ఆడకుండా గివప్ ఇచ్చినందుకు వచ్చిందేమో. ప్రేరణ కంటెండర్ అని అంటున్నారు కానీ ఇప్పుడు నిఖిల్ బాగా ఆడినాక ప్రేరణ కంటెండర్ గా ఎట్లా వస్తుంది, లేకపోతే సంచాలకులకు ఏమైనా సూపర్ పవర్ ఇచ్చారా తెలీదు. సో కొంతమంది ప్రేరణ కంటెండర్ అంటున్నారు, కొంతమంది నిఖిల్ అంటున్నారు. సో మోస్ట్లీ నాకు నిఖిల్ అంటే అంత బాగా టాస్క్లు అన్నాక నిఖిల్కే ఇస్తారు. లేదు అంటే ప్రేరణ ఆల్రెడీ సెకండ్ లెవెల్ టాస్క్లు ఆడేది కాబట్టి ప్రేరణకి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గౌతమ్ సెకండ్ వచ్చాడు కదా ఫజిల్ గేమ్ లో, ఇచ్చే అవకాశం లేదు. మరి పాయింట్స్ వస్తున్నారా, ఏమైనా పాయింట్స్ ని బట్టి ఏమైనా చేశారా తెలీదు. కానీ వీరు లెవెల్ టాస్క్ అబ్బా. తర్వాత ఈ రోజైతే పునర్నవి, వితికా షేరు వచ్చారంట.
సో వాళ్ళు వచ్చి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే పెడుతున్నారు మనకు నిన్నటి ప్రోమో ప్రకారం. సో వాళ్ళు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే పున్ను విష్ణుకి చెప్తుందంట ఇక్కడ ఉన్న స్నేహం కానీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ బయటకు వెళ్ళిన తర్వాత అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. ఇక్కడ ఉన్న స్నేహం అయినా ఇక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ అయినా ఇక్కడి వరకే, ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఉండదు. సో వీళ్ళైతే మంచిగా ఇద్దరు థర్డ్ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ సీజన్లో బాగా ఆడారబ్బా, బాగా ఆడారు. మస్తు పోటాపోటీ వితికా షేర్ అయితే కొంచెం అంటే నెగటివిటీ వచ్చినా కూడా మస్తు అయితే ఆడారు, చాలా రోజుల వరకు ఉన్నారు. పున్నుకు రాహుల్ సిప్లిగంజ్ కూడా అప్పుడు మంచి లవ్ ట్రాక్ ఉండేది. అప్పుడు తర్వాత రాహుల్ సిప్లిగంజ్ అయితే మనకు అప్పుడు సీక్రెట్ రూమ్కి వెళ్ళాడు, వచ్చినప్పుడు అయితే ఒక పాట పాడుకుంటూ వస్తాడు అబ్బా, అది హైలైట్ అబ్బా, సీజన్కి హైలైట్. అది పిల్ల అనుకుంటూ వస్తాడు గొడుగు పట్టుకొని, నేను ఆ సీన్ ఎప్పటికీ మర్చిపోలేను. నేను చూసిన ఫస్ట్ సీజన్ అదే, నాకు అప్పుడు ఆ సీజన్ చాలా బాగా నచ్చింది. థర్డ్ సీజన్ నుంచి నేను చూడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ సెకండ్ అయితే నాకు ఐడియా లేదు. సో వీళ్ళ బాండింగ్ ఇదైతే బాగా ఉండేది నాకు అప్పుడు. సో వీళ్ళు అయితే మంచి ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, వితికా షేరు, వరుణ్ సందేశ్, పునర్నవి అండ్ రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి పోటీ ఉండేది. శ్రీముఖికి రాహుల్ సిప్లిగంజ్కి, శ్రీముఖి అయితే నేను ప్రతిసారి నిన్నే నామినేట్ చేస్తానని రాహుల్ సిప్లిగంజ్ని టార్గెట్ చేసేది, రాహుల్ సిప్లిగంజ్ అయితే విన్నర్ అయ్యాడు. సో ఆ సీజన్ చాలా హైలైట్ అనిపించింది నాకు అప్పుడు. సో వీళ్ళు వచ్చి ఏం హింట్స్ ఇచ్చారు అనేది మనకు లైవ్ చూసుకుంటూ మాట్లాడుకుందాం. తర్వాత ఎప్పటికప్పుడైతే వీడియో షేర్ చేస్తూనే ఉంటాను. మరి ఎందుకు పాపం నిన్న కూడా ప్రేరణ బాగానే ఆడినా కూడా అక్కడ లాస్ట్ 5 అనే నంబర్ హింట్ ఇవ్వడం వల్ల ప్రేరణకైతే కొంచెం అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్టే ప్రేరణ మొత్తం కలిపేస్తుంది అబ్బా, కలిపేసిన తర్వాతకి ఇంకా హింట్ ఇవ్వడం వల్ల మొత్తం ఒక యాంగిల్ మాత్రమే ఆమె కలవదు ప్రేరణకి. సో మరి ఈ రోజు ఎందుకు ఆ ఆయిల్ పూసుకొని ఆ రోప్ అది పైనకి ఎక్కి చేయడం అనేది అంత ఈజీ కాదబ్బా. ఇంత ఒక వీర లెవెల్లో ఆడుంటారు నాకు తెలిసి. నిఖిల్కి పృథ్వీకి ఒక రేంజ్ అబ్బా. నేను చెప్పాను కదా నిఖిల్కి అవకాశం ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? నిన్న మొన్నటి నుంచి అనవసరంగా రివ్యూవర్స్ నిఖిల్కి అన్యాయం జరుగుతుంది, నిఖిల్కి అవకాశం ఇవ్వట్లేదు, నిఖిల్కి అన్యాయం. ఎందుకబ్బా, అతను ఎలాగో ఆడతాడని తెలుసు. ఓటింగ్ కూడా ఉంది, 2 రాష్ట్రాలు కాదు 3 రాష్ట్రాల నుంచి ఓటింగ్ పడుతుంది. ఇక్కడ గౌతమ్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కానీ నిఖిల్కి కన్నడ నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా ఓట్స్ పడుతున్నాయి. ఎందుకు ఇంత వరి, ఎందుకు ఇంత నిఖిల్ టాస్క్ ఒకటే కాదు కదబ్బా. టాలెంట్ అంటే ఎదుటి వ్యక్తి పట్ల బిహేవియర్ ప్రతిదీ చూస్తారు. నువ్వు డిఫెండ్ చేసుకునే విధానం కూడా బాగుండాలి. డిఫెండ్ చేసుకునే విధానం అన్నీ అబద్ధాలు ఆడతాడబ్బా నిఖిల్. అయినా కూడా జనాలు నిఖిల్ అని పడి చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు ఆ సీరియల్ ఫ్యాన్స్, ఆ కర్ణాటక వాళ్ళు తప్ప బిగ్ బాస్ షో చూసి వేసే వాళ్ళు నాకు తక్కువ ముఖం చూసి వేస్తున్నారేమో నా ఫీలింగ్. సో నేను తక్కువ చేసి మాట్లాడలేదబ్బా, అన్ని రకాలుగా చూడాలి, న్యూట్రల్ గా రివ్యూ ఇవ్వాలి ఎవరైనా కూడా. ఇప్పుడు ఇవ్వలేదు, అతనికి అవకాశం ఇవ్వలేదని మొన్నటి నుంచే గోల. వస్తుంది, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. ఈ రోజు వచ్చింది కదా అవకాశం, పండగ చేసుకోండి. ఇక పెద్ద పెద్ద రివ్యూవర్స్ పండగ చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఈ ఇన్ఫర్మేషన్ రాగానే ఇంకా నిఖిల్ తోపు, నిఖిల్ తురుము, నిఖిల్ కన్నా ధీరుడే లేదు, నిఖిల్ కన్నా మగ ధీరుడే లేడు. వేసుకోండి ఇక తమ్నైల్స్ వేసుకోండి, బాగా వేసుకొని ఎంజాయ్ చేయండి. నేను ఇక్కడ తప్పుగా చెప్పట్లేదు, మొన్నటి నుంచే గోలా నిఖిల్కి అన్యాయం. నిఖిల్ పాయింట్ లేకుండా కూడా నిఖిల్ గురించే మాట్లాడుతున్నారు. నిఖిల్కి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఏం అన్యాయం అబ్బా అక్కడ? మరి బాగా ఆడుతుంటే ఎవరు తీసుకుంటారు? బాగా ఆడడం, నిన్న నబీల్ అదే అంటాడు, బాగా ఆడడం కూడా ఒక నెగటివ్ అబ్బా. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు అంత తోపు తురుము ప్రతి టాస్క్ లో గెలుస్తుంటే ఎదుటోళ్ళకి ఎందుకు అవకాశం తీసుకోవాలనిపిస్తుంది? ఎవరికి ఇవ్వాలనిపించదు. ఎందుకంటే మనల్ని ముంచి తన పైకి లేస్తుంటే తనకు అవకాశం ఇవ్వరు. ఈ రోజు ఇచ్చాడు కదా బిగ్ బాస్, అట్లా అన్యాయం ఏమీ చెయ్యడు. ఖచ్చితంగా వస్తుంది ఒక రోజు. దానికోసం వెయిట్ చేయకుండా నిఖిల్ పాయింట్ ఉన్నా లేకున్నా అతనికి ఏదో అన్యాయం జరిగింది, అతనికి ఏదో మోసం జరిగింది అన్నట్టుగా పెద్ద పెద్ద రివ్యూవర్స్, చిన్న వాళ్ళు కాదు, అయ్యో రివ్యూవర్స్ తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఎందుకంతగానము ఫస్ట్ నుంచి ఉన్న రివ్యూవర్స్ వదిలేసి కొత్త రివ్యూవర్స్ నిబ్బీలు అని ఏంటంటే తిడుతున్నారు. ఒక్కొక్క రివ్యూ గురించి ఒక్కొక్కలాగా తిడుతున్నారు. సూట్ కేసులు అందినాయి అంట, వీళ్ళకి సూట్ కేసులు అందినాయి అంట. మరి మీరు కూడా కే బ్యాచ్ గురించి భజన చేస్తున్నారు. మరి మీకు సూట్ కేసులు అందినాయి అని మేము అంటున్నామా? ఎవరు కాదబ్బా, ఎవరికి నచ్చిన కంటెస్టెంట్స్ వాళ్ళకి తగ్గట్టుగా ఇచ్చుకుంటారు, న్యూట్రల్ గా ఇస్తారు. ఇక్కడ కే బ్యాచ్ చేసిన అన్యాయాలు వీళ్ళేం చేయలేదబ్బా. నిజంగా ఆలోచించండి. ఆర్ట్ బ్యాచ్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడలేదు, జస్ట్ వాళ్ళు ఫ్రెండ్ గా ముచ్చట పెడతారు అంతే.
కానీ వీళ్ళు కన్నింగ్ ఆలోచనలు, ఎదుటోళ్ళని లేపేయాలి, ఎదుటోళ్ళని నామినేట్ చేయాలి, ఎదుటోళ్ళని చులకనగా చూడాలి, ఎదుటోళ్ళని తిట్టేయాలి, ఇవి వీళ్ళ గుణాలు. వాళ్ళు అక్కడ ఏం చేశారబ్బా, నిఖిల్ కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినా చెప్పలేదంటాడు. అవినాష్ గట్టిగా అడిగితే కూడా అప్పుడు ఇది ఉండి ఇప్పుడు ఏది కరెక్ట్ గా నీట్ గా సమాధానం ఇవ్వడు అతను అక్కడ. ఇంకెక్కడ నాకు జెన్యూన్ అనిపిస్తుంది, నువ్వు గౌతమ్ చూడండి ఎక్కడైనా బ్యాక్ పిచ్చింగ్ చేస్తాడా, ఎక్కడైనా ఎవరి గురించి నవ్వుకుంటాడా, ఎక్కడైనా ఎవరి గురించి అయినా మాట్లాడతాడా? ఒక్కసారి నిఖిల్ ఫ్యాన్స్ అయినా ఒక్కసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి, అక్కడ మీకు అర్థం కావట్లేదు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.